నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్లోని ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం. నీరు నిలవకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశం. జీహెచ్ఎంసీ పరిధిలోని వరద సమస్యలపై సర్కార్ సమీక్ష. అన్ని శాఖల సమన్వయంతో పరిష్కారానికి కృషి చేస్తున్నామని వెల్లడి. 630 కోట్లతో జవహర్ ఎత్తిపోతల పథకానికి మంత్రుల శ్రీకారం. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నీటిని ఖాళీ చేస్తుందని ఉప ముఖ్యమంత్రి ఆరోపణ. ఆపరేషన్ సింధూర్లో సైన్యం విజయవంతమైందన్న ప్రధాని. నవభారత్ శక్తి రూపాన్ని యావత్ ప్రపంచం చూసిందని వ్యాఖ్య. ప్రపంచానికి బాస్ అనుకునేవారు భారత్ అభివృద్ధిని ఓర్వలేకపోతున్నారు. ఎగుమతులు దెబ్బతీసేందుకే సుంకాలు విధిస్తున్నారని రాజ్నాథ్ సింగ్ విమర్శ. రాబర్ట్ వాద్రాపై ఈడీ అభియోగ పత్రంలో కీలక అంశాలు. కోట్లాది రూపాయలు అక్రమ మార్గాల్లో పొందినట్లు గుర్తింపు. ఇటీవల భారీగా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ లోతట్టు కాలనీల ప్రజలు చిగురుటాకులా వణికిపోతున్నారు. రోజూ పడుతున్న వానల ధాటికి ఇళ్లలోకి వరద ప్రవేశించి అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమీర్పేట పరిధిలోని కాలనీలో ఆకస్మికంగా పర్యటించారు. నాలాల ప్రక్షాళన చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామంటూ బాధితులకు సీఎం బాసటగలించారు. వరుసగా పడుతున్న వర్షాలకు భాగ్యనగరాన్ని వరద ముంచెత్తుతోంది. ఏదో ఒక ప్రాంతం ముంపు బారిన పడి జనాలు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమీర్పేట బుద్ధనగర్ పరిధి గంగూబాయి బస్తీలో ఆకస్మికంగా పర్యటించారు. బుద్ధనగర్లో డ్రైనేజీ వ్యవస్థను అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు. బస్తీ వాసులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏటా వర్షాకాలం వచ్చిందంటే తమకు ముంపు బెడద తప్పడం లేదని ముఖ్యమంత్రికి వివరించారు. ప్రభుత్వ పరంగా మున్ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, స్థానిక కార్పొరేటర్తో కలిసి ఆయన సమీప బస్తీల్లో కలియ తిరిగారు. సీఎం రేవంత్ రెడ్డితో బస్తీవాసులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఏళ్లుగా ఎదురవుతున్న ఇబ్బందులు తొలగించేందుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని వారికి సీఎం హామీ ఇచ్చారు. బస్తీలో నడుస్తూ స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్న సీఎం ఇబ్బందులపై క్షేత్రస్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు. వరద నివారణ చర్యలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఎంత ఖర్చైనా నిధులిస్తామన్న ముఖ్యమంత్రి వరద నిలవకుండా చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. నాలాలను ఆక్రమణ చెర నుంచి విడిపించి వరద సాఫీగా పోయేలా చూడాలని సూచించారు. మైత్రి 1 నుంచి ఎర్రగడ్డ అటు నుంచి మొత్తం ఈ వాటర్ ఫ్లో లెవెల్ ఇటు ఉంది. ఆ లెవెల్ వల్ల పెద్ద నాలాలు ఏదైతే ఇక్కడ మన మైత్రి 1 నాలా ఒకటి ఉంది, అలాగే అటు వెళ్తే అమీర్పేట్ సత్యం పక్కన ఒక నాలా ఉంది, దివిశక్తి, బేగంపేట్, ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్. కానీ ఆ కనెక్షన్స్ ఇచ్చే ప్రాసెస్లో ఆ లెవెలింగ్స్ బాగాలేకపోవడం వల్ల ఉన్న నాలాల్లోకి నీళ్లు వెళ్ళట్లేదు, ఇళ్లలోకి వెళ్తున్నాయి. అది సాల్వ్ చేయాలని మేము కోరుకుంటాం. లెవెలింగ్ లేకపోవడం వల్ల వాటర్ అక్కడ ఆగట్లేదు. సో దాన్ని సరి చేయాలి అని, ఎందుకంటే టెక్నికల్గా దాన్ని సపోర్ట్ చేయండి, టెక్నికల్గా దాన్ని పరిశీలించండి అని విన్నపించుకోవడం జరిగింది. ప్రాక్టికల్గా సొల్యూషన్ ఏంటో పర్మనెంట్ చూడండి అని చెప్పడం జరిగింది. మౌలిక సదుపాయాలు వారు చేస్తామని మాట ఇచ్చారు, అది సంతోషం. అది చెయ్యాలని కూడా మేము కోరుకుంటున్నాం. పర్మనెంట్ సొల్యూషన్ చేస్తాము అని చెప్పారు. ఎందుకంటే మేము కూడా అదే విన్నవించుకు ప్రయత్నిద్దాం, చేద్దాము అని స్పందించారు. కాబట్టి వారు స్పందించి దాని రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటే పార్టీలకు అతీతంగా మేము ఖచ్చితంగా దాన్ని ఆహ్వానిస్తాం. బస్తీవాసులు సీఎంతో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపారు. ఆ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది వారించిన సీఎం వారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని వారి ముచ్చట తీర్చారు. వితిన్ మినిట్స్ ఈ క్లౌడ్ బస్ అయినప్పుడు మొత్తం నిండుకొని తర్వాత అక్కడక్కడ అపార్ట్మెంట్ అంతా క్రియేట్ చేసుకోవాలి, డిజైన్ చేయాలి. సార్ మేడం ప్లీజ్ సార్ సార్ మేడం మేడం
హైదరాబాద్లో వరద సమస్యను పరిష్కరించేందుకు సాయశక్తులా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో జీహెచ్ఎంసీ చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. ప్రజా సమస్యలపై గతం కంటే వేగంగా స్పందిస్తున్నామన్న హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలన్న మంత్రి కార్యాలయాల నుంచి అందరూ ఒకేసారి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. శాశ్వత పరిష్కారానికి సంబంధించి ఇప్పటికే మీకు తెలుసు 141 వాటర్ ల్యాగింగ్ సెంటర్ నుంచి 86 కంప్లీట్ అయినాయి. ఇంకొక 20 ఆన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. మిగతా వాటికి సంబంధించి కూడా 5-6 ముఖ్యంగా ఇప్పుడు మైత్రివనమో లేకపోతే ఇంకా మసప్ ట్యాంక్ దగ్గరనో ఎన్ఎండిసి దగ్గర ఇటువంటి కొన్ని వాటిని పరిష్కరించాల్సిన అవసరం. వాటి వల్ల ఒక్కసారి వాటర్ జామ్ కావడం వల్ల ఆ ట్రాఫిక్ జామ్ అయ్యి దాని ఇంపాక్ట్ సిటీ అంత మీద పడుతున్నటువంటి పరిస్థితి చూస్తాం. వాటిని కూడా త్వరగా పూర్తి చేయడానికి ప్రణాళిక తీసుకొని పోతాం. ఇటువంటి పరిస్థితుల్లో కొంత ప్రజల సహకారం ఎందుకు అడుగుతా ఉన్నామంటే కొంత ఓపికగా వర్షం పట్టడం సేపు కొంత ఆగి దానికి సంబంధించినటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం. వాటర్ బాగా నిలుస్తుంది, డ్రైన్ ప్రాబ్లం అవుతా ఉంది, ప్రజలకు రవాణా సౌకర్యం ఇబ్బంది అవుతుందంటే కబ్జా అయ్యో లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల మీద ఇబ్బంది కలిగే వ్యవస్థ నెలకొన్నది కాబట్టి నేచురల్ గా పోకుండా అడ్డం పడి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవుతుందంటే ప్రత్యేకించి హైడ్రాకు అధికారాలు ఇచ్చి జిహెచ్ఎంసీ పరిధినే కాకుండా ఓఆర్ఆర్ లోపల వాటి సమస్య పరిష్కరించడానికి ప్రత్యేక అధికారులతో పాటుగా అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినాం. స్పెసిఫిక్ ఎక్కడైనా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయ్యి దిస్ ఇస్ రీజన్ అని చెప్పగలిగితే వెంటనే అక్కడ అది రిజాల్వ్ చేయడానికి హైడ్రా కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ ప్రజలకు విశ్వాసం ప్రభుత్వం తరఫున కలిగేసేది ఏంటంటే ప్రకృతి వల్ల జరుగుతున్నటువంటి దాని లోపల వెంటనే పరిస్థితిని చక్కదిద్దడానికి మేమందరం 24 గంటలు సెలవులు రద్దు చేసి భవిష్యత్తులో అందరం కూడా డిపార్ట్మెంట్లు అందరూ సమన్వయంతో ఆగస్టు 12 తదుపరి ఇంకా 20 తారీఖు వరకు ఎక్కువ వర్షాలు పడేటువంటి పరిస్థితి ఉన్న దృష్ట్యా తప్పకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పెరిగినటువంటి సాంకేతికమైనటువంటి నెట్వర్క్ ను ఉపయోగించుకొని ఇష్యూస్ లేవు. హైదరాబాద్ చాలా అద్భుతంగా అన్ని మేనేజ్మెంట్ అవుతున్నాయని మేమేం చెప్తలేం. కానీ గతము కంటే అప్రమత్తంగా ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు స్పందించే విధానంతో అధికారులందరినీ సమన్వయం చేసే విధంగా మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మేము ఒక కోఆర్డినేషన్ చేసుకుంటా ఉన్నాం. కృష్ణా పరివాహక ప్రాంత ప్రాజెక్టులకు మళ్లీ వరద తాకిడి పెరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం పూర్తి స్థాయిలో నిండగా అక్కడి నుంచి 1,00,000 క్యూసెక్లను దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్కు అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, నాగార్జున సాగర్ వరదకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? రైట్ చందు, నాగార్జున సాగర్ జలాశయం అయితే నిండుకుండం తలపిస్తుంది. ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం కొనసాగడంతో ఇటు నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులుగా ఉంటుంది. ప్రస్తుతం 590 అడుగుల నీటి మట్టం అయితే కొనసాగుతూనే ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుగా ఉంటుంది. ప్రస్తుతం నిల్వ సామర్థ్యం కూడా 312 టీఎంసీ వరకు కూడా చేరింది. ఇటు శ్రీశైలం జలాశయానికి కూడా భారీగా వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. మొత్తం 1,97,000 క్యూసెక్ల నీరు అయితే శ్రీశైలం ప్రాజెక్టుకి కొనసాగుతుంది. అక్కడి నుంచి శ్రీశైలం నుంచి ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి 1,00,000 క్యూసెక్ల నీరు కూడా విడుదలవుతున్న పరిస్థితిగా ఉంది. దీంతో ఈ రోజు ఉదయం మరొకసారి అయితే నాగార్జున సాగర్ గేట్లు అయితే ఓపెన్ చేశారు. ఉదయం 2 గేట్లు ఓపెన్ చేశారు, మధ్యాహ్నం 4 గేట్లు ఓపెన్ చేశారు. ప్రస్తుతం అయితే 8 గేట్లు ఎత్తి నీటిని అయితే దిగువ విడుదల చేసిన పరిస్థితి కూడా కొనసాగుతుంది. గత నెల 29వ తేదీన రాష్ట్ర మంత్రులు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్డో లక్ష్మణ్ కుమార్ స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి నాగార్జున డ్యామ్ గేట్లను ఓపెన్ చేశారు. క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం 26 గేట్లు ఓపెన్ చేసి నీటిని అయితే విడుదల చేశారు. సుమారు 5 రోజుల పాటు అయితే 26 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన పరిస్థితి కూడా ఉంది.
అయితే నీటి ప్రవాహం తగ్గడంతో 3వ తేదీన మొత్తం కూడా గేట్లన్నీ కూడా మూసివేశారు. అయితే గత 2 రోజుల నుంచి కూడా మళ్ళీ ఇదే ప్రవాహం కొనసాగడంతో ఇటు శ్రీశైలం ప్రాజెక్టు కూడా భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. అక్కడి నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా భారీగా వరద ప్రవాహం రావడంతో రెండోసారి ఈ రోజు ఉదయం 5 నుంచి కూడా గేట్లు ఓపెన్ చేశారు. ఉదయం 2 గేట్లు, మధ్యాహ్నం 4 గేట్లు, ప్రస్తుతం 8 గేట్ల ద్వారా అయితే నీటి విడుదల కొనసాగుతూనే ఉంది. దీంతో ఇక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కి సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో నీటి మట్టానికి చేరుకున్నట్టు చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 590 అడుగుల నీటి మట్టం అయితే కొనసాగుతూనే ఉంది. అదేవిధంగా 312 టీఎంసీ గాను 312 టీఎంసీల నీటి మట్టం కూడా కొనసాగుతూనే ఉంది. ఇటు వీకెండ్స్ కావడంతో ఈ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేయడంతో ఇటు పర్యాటకుల తాకిడి కూడా పెద్ద సంఖ్యలో పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఇక్కడ పర్యాటకులు సాగర్ డ్యామ్ అందాలు చూడడానికి, ఇక్కడ పరిసర ప్రాంతాలు చూడడానికి కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. ధన్యవాదాలు ఈశ్వర్. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపులపాయ ఆలయ సమీపంలోని వనదుర్గ ఆనకట్ట పొంగిపొర్లుతోంది. గర్భగుడి ముందున్న నదీపాయ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆనకట్ట దృశ్యాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తమకు 2 పంటలకు సరిపడా నీళ్లు వస్తాయని పాపన్నపేట, కొల్చారం మండలానికి చెందిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంజీరా నది పరివాహక ప్రాంత రైతులు చేపల వేటకు వెళ్లకూడదని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరించారు. ఆనకట్ట వైపు పర్యాటకులు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి పటిష్ట భద్రత కల్పిస్తున్నారు. పదేళ్లలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను బీఆర్ఎస్ సర్కార్ పూర్తి చేయకపోవడం వల్లే రాష్ట్ర రైతులకు సాగునీటి కష్టాలున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మం జిల్లా మధిరా నియోజకవర్గ పరిధి వంగవీడులో 630 కోట్ల వ్యయంతో చేపట్టిన జవహర్ ఎత్తిపోతల పథకానికి మంత్రులు ఉత్తమ్, వాకిటి శ్రీహరి, పొంగులేటితో కలిసి భట్టి శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో 33,000 ఎకరాల ఆయకట్టు జోన్ 2లోకి తెచ్చామని మంత్రి పొంగులేటి వివరించారు. ఏడాదిలో జవహర్ ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఆదేశాలు ఇస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఎత్తిపోతల ద్వారా మొత్తం 33,000 ఎకరాలకు నీరు అందుతుందని వివరించారు. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక చూడకుండా తమపై ఆరోపణలు చేస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నీటిని ఇష్టారాజ్యంగా వాడుతోందని, రోజుకు 11 టీఎంసీలు తరలిస్తోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. నీళ్ల కోసమే తెచ్చుకున్న రాష్ట్రం అయినప్పటికి కూడా ఒక్క చుక్క నీటిని కూడా నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా భూములకి మళ్లించేటువంటి కార్యక్రమం చేపట్టకపోగా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు కూడా కట్టకుండా గాలికి వదిలేయటం వల్ల ఈ రోజు రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. చివరికి జవహర్ జాలిముడి ప్రాజెక్టు కూడా ఈ 10 సంవత్సరాలు అనేక సందర్భాల్లో దీన్ని పక్కన పెట్టి గాలికి వదిలేసింది తప్ప దీనికి రూపాయి కూడా శాంక్షన్ ఆలోచన చేయలేదు. తిరిగి మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాతనే దీనికి మోక్షం కలిగి ఫైలు చకచక నడిపించి దీనికి కావలసిన నిధులు పెద్ద ఎత్తున అవసరం అయినప్పటికీ కూడా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దీనికి శాంక్షన్ చేసి ప్రాసెస్ చేసి పంపించారని చెప్పడానికి నేను చాలా మధిర ప్రాంత ప్రజలందరి తరఫున వారికి ధన్యవాదాలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. నీళ్లతోనే ఈ రోజు పంటలు పండించుకుని బతుకుతా ఉన్నాం. మహానుభావులు జవహర్లాల్ నెహ్రూ గారు అందించినటువంటి ఆ నాగార్జున సాగర్ కాలువ మా ప్రాంతానికి వచ్చేంత వరకు ఈ ప్రాంతంలో భూములన్నీ బీడుపారినటువంటి భూములే. జొన్న చేలు, కంది చేలు, బుడం దాసుకాయలు ఏరుకోవటం తప్ప మాకు వేరే గతి లేదు, గత్యంతరం లేదు. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఈ రాష్ట్రంలోనే అత్యధిక ఆహార ధాన్యాలు పండించడమే కాదు, 5 ఏళ్లతో మేము అన్నం తింటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మందికి ఆహార ధాన్యాలు పండించేటువంటి అతి గొప్ప శ్రామికులుగా, రైతులుగా ఎదిగినటువంటి ప్రాంతం కేవలం నాగార్జున సాగర్ కెనాల్ పుణ్యం వల్లే మేము ఎదిగామని చెప్పడానికి మాకెటువంటి సందేహం లేదు. అటువంటి నాగార్జున సాగర్ కెనాల్ ఈరోజు 2nd జోన్ లో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించిన భూములు టేలెండ్ లో ఉన్నాం. ఈ టేలెండ్ లో ఉన్నటువంటి భూములు
పొరపాట్ల సెకండ్ జోన్ లో ఉన్నటువంటి ఈ కాలవలకి నీళ్లు అందకపోతే పాలేరు నుంచి సత్తుపల్లి వరకు నీళ్లు అందకపోతే తిరిగి మేము గతంలో ఏ రకంగా అయితే జొన్న చేళ్లు కంది చేళ్లు బుడవ దోసకాయలు ఏరుకున్నామో అదే దుస్థితి వచ్చేటువంటి ప్రమాదం మాకు ముంచుకొస్తుందని చెప్పి అనేక సందర్భాల్లో ఆనాడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆంధ్ర ప్రాంత వాసులు ఆ పైన శ్రీశైలం పైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని లేకపోతే ఇంకొకటని లేకపోతే హంద్రి నీవా అని చెప్పి రోజుకి 11 టీఎంసీల నీళ్లు రోజుకి అక్కడ నుంచి లిఫ్ట్ చేస్తే శ్రీశైలం 20-25 రోజుల్లో ఖాళీ అయిపోయినటువంటి ప్రమాదం. సీతారామ ప్రాజెక్టు సరే రీడిజైన్ మేము ఒప్పుకోకున్నా ఇది పొరపాటుగా భావించిన సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాకి పుష్కలంగా గోదావరి నది జలాలు తీసుకొస్తామని చెప్పి ఈ సభాముఖంగా మాటిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కడుతున్న బంకచెర్ల ప్రాజెక్టు కి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పి నేను మరోసారి మీకు మనవి చేస్తున్నా. మొన్న ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు మాట్లాడడం, దాని మీద పట్టుకుని టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని విమర్శించడం నేను చాలా స్ట్రేట్ గా మీడియా ద్వారా యావత్ తెలంగాణకి తెలియజేస్తున్నా. ఇరిగేషన్ మంత్రిగా అన్ని ఫోరంలలో ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చర్చల్లో బంకచెర్ల నేనే వ్యతిరేకించాను. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులో, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలో, సిడబ్ల్యూసీలో న్యాయపరంగా అన్ని వేదికల్లో మేము బంకచెర్ల ప్రాజెక్టుకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాము, కట్టనివ్వమని చెప్పి కూడా నేను మనం చేస్తాను. శుభంగా ప్రధాని నరేంద్ర మోదీ 3 వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. బెంగళూరు నుంచి బెళగావి వెళ్లే వందే భారత్ రైలుకు స్వయంగా జెండా ఊపి ప్రారంభించారు. కాట్రా నుంచి అమృత్సర్, నాగపూర్ నుంచి పుణే వెళ్లే 2 రైళ్లకు వర్చువల్గా పచ్చ జెండా ఊపారు. బెంగళూరులో జరిగిన ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లోత్, ముఖ్యమంత్రి సిద్దరామయ్య, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ 3 రైళ్లు ఆయా ప్రాంతాల్లో అనుసంధానతను పెంచడం సహా ప్రయాణికులకు సమయం ఆదా చేస్తాయి. ప్రపంచ స్థాయి సౌకర్యాలు సైతం అందుబాటులోకి వచ్చాయని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు బెంగళూరు మెట్రోలో కీలక లైన్ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఐటీ హబ్ ప్రాంతంలో రద్దీని తగ్గించేందుకు 7,160 కోట్లతో నిర్మించిన ఎల్లో లైన్ను ప్రారంభించారు. అనంతరం ఆర్వీ రోడ్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ స్టేషన్ వరకు మెట్రో రైల్లో ప్రయాణించిన మోదీ చిన్నారులతో కొద్దిసేపు ముచ్చటించారు. తర్వాత 15,610 కోట్లతో చేపట్టిన బెంగళూరు మెట్రో 3వ దశకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఆపరేషన్ సింధూర్లో సాంకేతికత పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున వినియోగించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. భారత ఎగుమతులపై 50% సుంకాలు విధించిన అమెరికాపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రపంచానికి తామే బాస్ అనుకునేవారు భారత్ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని అగ్రరాజ్యాన్ని ఉద్దేశించి దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్నాథ్ సుంకాల వ్యవహారంపై ట్రంప్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. ఎవరు ఎన్ని చేసినా భారత్ అభివృద్ధిని అడ్డుకోలేరని రాజ్నాథ్ సింగ్ తేల్చి చెప్పారు. का विकास जितनी तेजी के साथ हो रहा है उन्हें रास नहीं आ रहा है, उन्हें अच्छा नहीं लग रहा है. सबके बास तो हम हैं. भारत कैसे इतनी तेजी के साथ बढ़ रहा है और बहुतों के द्वारा यह कोशिश की जा रही है कुछ ऐसा किया जाए ताकि भारत में भारतवासियों के हाथों से जो चीजें तैयार होती हैं वह दुनिया के देशों में जाएं तो उन देशों में बनने वाली चीजों से वह महंगी हो जाएं, ताकि भारत की धरती पर भारतवासियों के हाथों से बनी हुई चीजें जब महंगी हो जाएंगी तो दुनिया के को लोग उसे नहीं खरीदेंगे. यह कोशिश की जा रही है. लेकिन बहनों भाइयों, भारत जितनी तेजी के साथ आगे बढ़ रहा है मैं पूरे विश्वास के साथ कहता हूं कि भारत को अब दुनिया की कोई ताकत विश्व की एक बड़ी शक्ति बनने से रोक नहीं सकती है. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో కీలక అంశాలను పేర్కొంది. రాబర్ట్ వాద్రా అక్రమ మార్గాల్లో 58 కోట్లు పొందారని ఈడీ తెలిపింది. 2 సంస్థల నుంచి రాబర్ట్ వాద్రాకు అక్రమంగా డబ్బు అందిందని, వాటిలో బ్లూ బ్రీజ్ ట్రేడింగ్ సంస్థ ద్వారా వాద్రాకు 5 కోట్లు వచ్చాయని తెలిపింది. స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థ నుంచి వాద్రాకు 53 కోట్లు అందినట్లు పేర్కొంది. మొత్తం 58 కోట్ల రూపాయలతో స్థిరాస్తులను సంపాదించడానికి, పెట్టుబడులు పెట్టడానికి, రుణాలు పొందడానికి వినియోగించారని ఈడీ ఆరోపించింది. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతోందని, అందుకు నిదర్శనం మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీలో చేరడమే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. రాష్ట్ర కార్యాలయంలో గువ్వల బాలరాజుకు బీజేపీ సభ్యత్వం ఇచ్చి రామచంద్రరావు పార్టీలోకి స్వాగతించారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటుతుందని రామచంద్రరావు తెలిపారు. తనని ఓ అవకాశవాదిలాగా బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించడాన్ని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తప్పుపట్టారు. జయశంకర్ సిద్ధాంతాలతోనే బీఆర్ఎస్లోకి వెళ్లారని ఆయన పేర్కొన్నారు. గువ్వల బాలరాజుకు కోపం ఎక్కువ, అందుకే ఓడిపోయింది అన్నారు. అలా సార్ మీరెట్లా ఓడిపోయినరు? అవకాశం ఇచ్చిన భిక్ష అని మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ ఎల్పీలో చర్చించేటప్పుడు ఒక విషయం ప్రస్తావనకు వచ్చింది. దళితుని సీఎం చేస్తా అన్నాడు. దీని గురించి ఏందని చెవులు కొరుక్కుంటుంటే కేసీఆర్ గారు ఎన్నికల బహిరంగ సభల్లో ఎక్కడ కూడా వారు చేసినటువంటి మేనిఫెస్టోలో లేదు, లేదంటే ప్రసంగాల్లో ఎన్నికల టైంలో లేదు, మిగతా సందర్భాల్లో అది వేరు మాట. అయినప్పటికీ మనమందరం ఏకగ్రీవంగా టీఆర్ఎస్ ఎల్పీలో నిర్ణయం తీసుకొని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేద్దామన్నాం. మళ్ళీ మేము అనొచ్చా ముఖ్యమంత్రి గారికి వేసింది భిక్ష మాది అని? ఎమ్మెల్యే పదవి ప్రజలు ఓట్లేస్తే వచ్చింది మాకు. పార్టీ మారంగానే దాడి చేస్తున్నారు. ఎంపీగా నిలబడ్డప్పుడేమో ఒక్క ఇన్ఛార్జ్ లేరు. గువ్వల బాలరాజ్ పార్టీ మారుతున్నాడు అని తెలిసిన వెంటనే మొత్తం మోహరించారు వాళ్ళకు ఉన్నటువంటి పనికి రాని బలగాలను. నేను కాపాడదలుచుకున్నది, నేను త్యాగం చేయదలుచుకున్నది నా పేద వర్గాల కోసం. బీఆర్ఎస్ పార్టీ గతంలో భారతీయ జనతా పార్టీ మీద మమ్మల్ని ఎగదాలి చేసేది. బీజేపీకి 0 వస్తుంది 0 వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ పని 0 అయింది. అది గుర్తుపెట్టుకోవాలి. 36% పార్లమెంట్ ఎన్నికలే కాకుండా మొన్న 2 ఎమ్మెల్సీ జరిగినాయి. ఆ ఎన్నికల్లో కూడా టీచర్స్లో మొత్తం దాదాపు 60-70% పైగా ఓట్లు మాకే వచ్చినాయి. అంజిరెడ్డి గారు కూడా బ్రహ్మాండమైన విజయం. కాంగ్రెస్ మీద గెలిచిందే, కాంగ్రెస్ సీట్ని బీజేపీ కైవసం చేసుకునే విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పెరుగుతూ పోతా ఉన్నది అనే విషయానికి ఇది నిదర్శన. మోదీ సర్కార్ ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ అమలులో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలోని జనౌషధి కేంద్రాలకు మెడికల్ డిపోగా హైదరాబాద్ ఉప్పల్లో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన తెలంగాణ మార్కెటింగ్ కమ్ డిస్ట్రిబ్యూషన్ వేర్ హౌస్ ను ఏర్పాటు చేసుకున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. లోర్వెన్ ఫార్మా అండ్ సర్జికల్స్ ఏర్పాటు చేసిన తెలంగాణ మార్కెటింగ్ కమ్ డిస్ట్రిబ్యూషన్ వేర్ హౌస్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. I'm happy to join you for the inauguration of PMBI Lorben Janaushadhi Distribution and Marketing Warehouse here in Uppal, Hyderabad. This marks a major step in our mission to make affordable, accessible and quality healthcare a reality for every citizen of Telangana. The Pradhan Mantri Bharatiya Janaushadhi Pariyojana PMBJP is a revolutionary initiative to reduce the gap between the high cost of branded medicines and the healthcare needs of our people.